వారికి అట్రాసిటీ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని ఈ వేదిక ద్వారా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు. 23వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించమని ఓటర్లను ఇంటింటికి చేరి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు, విద్య, వైద్యం, మహిళా సాధికారతపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మిర్యాలగూడ పట్టణ సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకై సాధ్యమవుతుందని, 48 వార్డుల్లో గెలుపు సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓటేస్తే అక్కడ మన కౌన్సిలర్ అన్ని కార్యక్రమాలు చేపట్టి వారికి చేదోడు వాదోడుగా శాసనసభ్యుడిగా నేను ఉండి మన మిర్యాలగూడని డెవలప్ చేసుకుందాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకత్వంతో మనకి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము ఎటువంటి ఇబ్బంది వార్డు ప్రజలకు కలగనివ్వనని నేను మాటిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోటి ఈ అమూల్యమైన ఓట్లు వేసి మాకు కండ్రాతి మౌనికా లక్ష్మణ్ గారికి తప్పకుండా ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి అమూల్యమైన ఓటుని నాకు హస్తం గుర్తుకు వేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై బి.